అయ్యేది జరగండి వేడి మీద కావాలి. సభాధ్యక్షులు ఆచార్య శ్రీ ఆనందమూర్తి గారిని సభా కార్యక్రమం అనుకోకుండా కొన్ని అదృష్టాలు కొందరి వరిస్తూ ఉంటాయి. అట్లాంటి అదృష్టం నాకు ఈ సాయంత్రం కలిగింది అని నేను భావిస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించవలసినటువంటి వారు కారణాంతరాల చేత కొంచెం ఆలస్యంగా రానున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ స్థానం తిరిగి వారికే పెడుతుంది. త్యాగరాజ గానసభ వారు, కిన్నెర ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సాహితీ సభ చాలా రమ్యంగా సాగుతుంది. నిన్న ఒక సభ విజయవంతంగా సాగింది. ఇవాళ రెండవ సభ. ఈ రెండు సభలకి మూలస్తంభం మా మిత్రులు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. మైత్రి బంధం చేత నన్ను ఈనాడు ఈ సభలో ఏవిఎస్ రూపకాలు అనే గ్రంథం మీద ప్రసంగించవలసిందిగా కోరాను. నేను ఆ పని లఘువుగా చేద్దామని వచ్చాను. కానీ గురువైన ఈ గౌరవించడానికి ముందుకుంటాను. ప్రారంభంలో స్వాగతం. జీవి సుబ్రహ్మణ్యం గారి తర్వాత ఈ రోజు మనంతా ఈ భవనంలో ప్రకటించున్నాం. కారణం ఏంటంటే వారు సెక్రటరీగా త్యాగరాయ గారు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఈ స్థల సేకరణ చేయడం, ఈ భవన నిర్మాణం త్యాగరాయ గారు సభ్యులతో ఏర్పాటు చేసి త్యాగరాయ ఎల్లప్పుడూ రుణపడుతుంది. Cooperation whenever you want throughout this warrior duration of your history. And we are here to serve for the fine arts and I will serve. And we are doing our best to renovate all this. I give my respectable thanks to Mr. Subramanian and other friends, Secretary Law, who is encouraging the fine arts and will go out all and also let me tell you, from time to time when we are having Chandra Jayant and Aladhana, and we requested the God